ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గుడిలో కాసేపు కూర్చొని వెళ్ళాలంటారు. ఎందుకు? ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకున్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చొని వెళ్ళాలని చెబుతూ ఉంటారు. మరి కారణం ఏమిటి? ఎందుకంటే మన మనసు వెంటనే ప్రాపంచిక అవసరాల వైపు పరిగెత్తకుండా కొంతసేపు భగవంతుని ధ్యానం చేస్తూ ఆలయ వాతావరణంలో గడపడం వల్ల మనసుకు మానసిక విశ్రాంతి, ప్రశాంతత కలుగుతాయి. ఇలా శరీరంలోని అన్ని ఇంద్రియాలను దేవాలయం ఉత్తేజపరుస్తుంది. ఇలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు కలుగుతూ ఉంది. ఆలయానికి వెళ్తే ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని మన శాస్త్రాలు నిరూపిస్తూ ఉన్నాయి. ఇలా విలువైనటువంటి ఆచారాలు ఆచరించడం వల్ల మన మనసుని లౌకిక వ్యవహారాల నుంచి భక్తి స్థితికి మారుస్తాయి. భక్తి భావంతో ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే మనశ్శాంతి కలుగుతుంది. మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలకి తావుండదు. సన్మార్గంలో నడవడం, మానసిక ప్రశాంతత పొందడం వల్ల మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. నిత్య జీవితంలో ఏర్పడేటువంటి ఒత్తిళ్లను, ఒడిదొడుకులను తట్టుకుని మనోధైర్యం కూడా కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. 80% మానసిక శారీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణమని, భక్తితో వీటన్నిటినీ అధిగమించవచ్చని మన పండితులు చెబుతూ ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః.